ఒకసారి భగవాన్ శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక పేద బ్రాహ్మణుడు భిక్ష అడుగుతూ కనిపించాడు. అర్జునుడికి అతనిపై దయ కలిగి తన దగ్గర ఉన్న సువర్ణ నాణాలతో నిండిన ఒక సంచి అతనికిచ్చాడు. బ్రాహ్మణుడు ఎంతో ఆనందంతో తన భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండిపోతుందని కలలు కంటూ ఇంటివైపు బయలుదేరాడు. కాని దురదృష్టవశాత్తు మార్గంలో ఒక దొంగ అతని దగ్గర ఉన్న సంచిని లాక్కొని పారిపోయాడు. దాంతో ఆ బ్రాహ్మణుడు మళ్లీ పూర్వంలాగే భిక్షాటన చెయ్యాల్సి వచ్చింది. మరుసటి రోజు అర్జునుడు అతనిని అదే స్థితిలో చూసి కారణమడిగాడు. బ్రాహ్మణుడు జరిగిన సంగతులన్నీ చెప్పాడు. మళ్లీ దయ కలిగిన అర్జునుడు ఈసారి అతనికి అమూల్యమైన ఒక మణినిచ్చాడు. దొంగతనం భయంతో ఆ బ్రాహ్మణుడు ఆ మణిని తన ఇంట్లో ఉన్న ఒక పాత మట్టి కుండలో దాచాడు. అదే రోజున అతని భార్య నీళ్లు తెచ్చేందుకు అదే కుండను నదిలో ముంచింది. అలా ఆ మణి నీటిలో కొట్టుకుపోయింది. ఈ విషయం తెలిసిన బ్రాహ్మణుడు తన అదృష్టాన్ని తిట్టుకుంటూ మళ్లీ భిక్షాటన మొదలుపెట్టాడు. ఇదంతా విన్న అర్జునుడు నిరాశగా, ప్రభూ, ఈ బ్రాహ్మణుడి భాగ్యమే చెడిపోయినట్టుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఆ బ్రాహ్మణుడికి కేవలం 2 పైసలు మాత్రమే ఇచ్చాడు. అది చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి, ప్రభూ, నా బంగారు సంచి, అమూల్యమైన మణి కూడా అతని భాగ్యాన్ని మార్చలేకపోయాయి. ఈ 2 పైసలతో ఏమి జరుగుతుంది అన్నాడు. శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా, చూడర్జున, ఏమవుతుందో అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆలోచిస్తూ వెళ్లసాగాడు. ఈ 2 పైసలతో నా కడుపు కూడా నిండదు. ప్రభూ ఎందుకింత చిన్నదానం చేశాడు అని అనుకున్నాడు. అప్పుడతనికి ఒక మత్స్యకారుడు కనిపించాడు. అతని వలలో ఒక చేప చిక్కుకొని ప్రాణాల కోసం కొట్టుకుంటూ ఉంది. బ్రాహ్మణుడికి దయకలిగి ఆ 2 పైసలతో ఆ చేపను కొనుగోలు చేశాడు. తన కమండలంలో నీరు తీసుకుని ఆ చేపను నదిలో వదిలేయాలని నిర్ణయించాడు. చేప నీటిలోకి ప్రవేశించగానే దాని నోటి నుంచి అదే అమూల్యమైన మణి బయటపడింది. మట్టికుండ నుంచి కొట్టుకుపోయినదే అది. బ్రాహ్మణుడు ఆనందంతో దొరికింది, దొరికింది అంటూ కేకలు వేశాడు. అదే సమయంలో యాదృచ్ఛికంగా అతని సంచి దోచుకున్న దొంగ అక్కడి నుంచి వెళ్తున్నాడు. బ్రాహ్మణుడి అరుపు విని ఇతను రాజసభలో నా మీద ఫిర్యాదు చేస్తాడేమో అని భయపడ్డాడు. భయంతో బ్రాహ్మణుడి పాదాలపై పడి క్షమాపణ కోరుతూ తాను దోచుకున్న అన్ని సువర్ణ నాణాల్ని తిరిగిచ్చేశాడు. ఇది చూసిన అర్జునుడు ఆశ్చర్యంతో, ప్రభూ, నా బంగారు సంచి, మణి చెయ్యలేనిది మీ 2 పైసలు చేశాయి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, అర్జున, ఇది దానంలో కాదు, అతని ఆలోచనలో ఉన్న తేడా. నువ్వు అతనికి సువర్ణ నాణాలు, మణి ఇచ్చినప్పుడు అతడు తన స్వార్థ సుఖాల గురించి మాత్రమే ఆలోచించాడు. కాని నేనిచ్చిన 2 పైసలతో అతడు ఇతర జీవి బాధను కూడా అర్థం చేసుకున్నాడు. నిజమేమిటంటే, నువ్వు ఇతరుల దుఃఖాన్ని ఆలోచించినప్పుడు, ఇతర జీవికి మేలు చేసినప్పుడు నువ్వు ఈశ్వరుని కార్యమే చేస్తున్నావు. అప్పుడు ఈశ్వరుడు తప్పకుండా నీతో ఉంటాడు. ఎందుకంటే పరహితం కన్నా గొప్ప ధర్మం మరొకటి లేదు.